నాకు వచ్చాడు మా డైలాగ్ రైటర్ ప్రసన్న, తను నాకు కథ చెప్పాడు, తను డైరెక్టర్ గారు కలిసి. ఇలా చెప్పిన తర్వాత నేను చాలా రోజులు ఖాళీ ఉన్నా, ఏ కథలు నచ్చక వచ్చి కొడితే 10 మంది ఎగురుతారంటాడు ఒకడు. సరే నేను కొట్ట ఏంటి ఎవరికి నాకు అర్థమయ్యేది కాదు. ఇక అది నాకు అనిపించింది పర్ఫెక్ట్. అంటే ఫైట్లు ఇవి అవి కొట్టుకోవడాలు ఏం కాకుండా మంచి లవ్ స్టోరీ, అట్ ద సేమ్ టైం ఇట్స్ ఒక మాస్ సినిమా. బేసిక్గా కుర్రోళ్ళ నుంచి ముసలాళ్ళకి అందరికీ నచ్చేలా ఉంటుంది. మంచి మాస్ సినిమా, కాకపోతే ఫైట్లు కానీ రక్తాలు ఏముండవు. సో ప్యూర్ లవ్ స్టోరీ. కథ బాగా నచ్చింది, చేసేస్తా అన్న. అప్పటి నుంచి ఎప్పుడు నాకు తెలిసి జూన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సినిమా. స్క్రిప్ట్ ఇంకా వర్క్ చేద్దాం అనుకొని దగ్గర ఒక 3 నెలలు లేట్ అయింది. మళ్ళీ జూన్ వరకు వచ్చాం. డిసెంబర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం, జూన్ స్టార్ట్ చేసి ఎప్పుడు నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ ఎప్పుడు స్టార్ట్ చేసాం. మళ్ళీ జూన్ దాకా వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా చాలా బాగా వచ్చిందండి. మొన్న రష్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అండ్ మా డైరెక్టర్ గారు గురించి చెప్పాలి. సెట్లోకి వస్తారు, చాలా కూల్గా ఉంటారు. సీన్ చెప్పినప్పుడు ఎంత సౌండ్ వినపడుతుందో సీన్లో కూడా అంతే సౌండ్ ఉంటుంది, ప్రతి సీన్లోని అంతే. ఎస్పెషల్లీ బ్రహ్మానంద గారు షూట్ చేసినప్పుడు అయితే మాత్రం పక్కా క్లారిటీగా వచ్చి టైం 2 రోజులు మొత్తం శుభ్రంగా ఆయన మొత్తం పాట అంతా షూట్ చేసి కంప్లీట్ చేశారు. ఎక్కడ ఫాస్ట్గా చేయాలి, ఎక్కడ స్లోగా చేయాలి, ఏది ఎలా చేయాలి అన్నీ పర్ఫెక్ట్ తెలుసు ఆయనకి. ఇంకా మా రైటర్ ప్రసన్న గురించి నేను చెప్పక్కర్లేదు. బేసిక్గా అది చెప్తుంటారు నాకు అందరూ. రైటర్ అంటే ఎప్పుడైనా సరే సిగరెట్ పట్టుకుని సీరియస్గా కాల్ చేస్తా ఆలోచిస్తా రాస్తూ ఉంటారు. తను అలా కాదు, ఏముండవు. చిన్నగా రోడ్డు మీద వెళ్ళిపోతాడు, ఏదో చెట్టు కింద పుట్ట కింద పంచిన లైట్ ఉంటుంది, దానికి చిన్న పెన్ను పేపర్ పట్టుకుని రాసుకుంటూ ఉంటాడు క్యూట్గా. అలా రాసిన అద్భుతంగా రాస్తాడండి. డైలాగ్స్ కానీ అంటే ఒక ఆటో పంచులు కామెడీలు అలా అంత బాగా రాస్తాడు, ఎమోషనల్ అవి కూడా అంతే బాగా రాస్తాడు. సో బ్రిలియంట్ రైటర్. చాలా మంది పెద్దవాళ్ళు యాక్ట్ చేశాను, కృష్ణరాజన్ గారితో, చంటి గారితో చాలా మంది యాక్ట్ చేశాను. సప్తగిరి, ప్రవీణ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు థాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూపిస్తున్నా ఫస్ట్. సో ఈ సినిమా చాలా గ్యాప్ తర్వాత, అంటే మేము వేసుకొచ్చిన సినిమా తర్వాత గోపి గారు నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఒక సినిమా తీద్దాం అనుకున్నది ఈ రోజు నాటి కాదండి. అది మేము వేసుకొచ్చిన సినిమా రిలీజ్ అప్పుడే మేము అనుకున్న విషయం. కానీ అనుకున్నట్టుగానే మళ్ళీ స్టార్ట్ చేసాం. నియర్లీ 1 year అయిపోయింది స్టార్ట్ చేసి. ఎందుకంటే మరలా ఇద్దరు కాంబినేషన్ కదా, పర్ఫెక్ట్గా చేయాలి, మంచి ఫిల్మ్ చేయాలి, మరలా ఒక హిట్ ఫిల్మ్ ఇవ్వాలి అని. బట్ నేను చెప్తున్నా, మేము ఫిల్మ్ అంటే ఇంకా ఆర్ఆర్ అవ్వలేదు కానీ చూసాము. చూసిన తర్వాత అనిపించింది ప్రతి ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కూడా ప్రతి అందరికీ కూడా ఒక 2 రూపాయలు వచ్చే సినిమా అవుతుంది కానీ పోయే సినిమా అంత మాత్రం కాదు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే అందరికీ కావాలి ఈ సినిమా హిట్, అందుకని కొంచెం కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అండ్ మనం ఎంత కష్టపడి పనిచేసినా దానికి మంచి లుక్ రావాలంటే మంచి హీరోయిన్ ఉండాలి. కాబట్టి రాజ్ తరుణ్ అండ్ అవిక వీళ్ళిద్దరు ఉయ్యాల జంపాలకి ఎంత ఫేమస్ అయ్యారో మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ నేను తీసుకున్న ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, ఉయ్యాల జంపాల సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది. దాని తర్వాత మరలా వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే నా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ని పెట్టుకొని వాళ్ళని బేస్ చేసుకుని సినిమా తీయడం జరిగింది. సో టోటల్ ఫ్యామిలీ అంతా వచ్చి చూడాల్సిన సినిమా. అండ్ ఈరోజు రాజధాని బర్త్డే కూడా. సో ఫస్ట్ విషయం రాజధాని హ్యాపీ బర్త్డే. ఒక 8 months నుంచి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి, స్ట్రైక్ ఇవన్నీ. అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ సినిమాని ఇంత బాగా తీయడానికి సహకరించిన నా ప్రొడ్యూసర్స్ అంజిరెడ్డి గారికి, రూపేష్ గారికి, రాజుభాయికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం వాళ్ళు ఇచ్చిన అందరూ సపోర్ట్. అలాగే టెక్నీషియన్ అందరూ ఓపిక్గా 8 months నాతో పాటు సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు సినిమా ఇంత బాగా వచ్చింది. మేజర్లీ వీళ్ళిద్దరిని జంటగా అండ్ ఉయ్యాల జంపాల్ ఇస్ తెలుసు సెన్సేషనల్ మూవీ. ఆ మూవీ తర్వాత మళ్ళీ సేమ్ జంట వస్తుందంటే ఆ మూవీకి స్పెషల్గా ఓపెనింగ్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ స్క్రిప్ట్ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. డెఫినెట్లీ ఆ రేంజ్లో సినిమా చేయాలని ఉత్సాహంతో మేము అందరం కష్టపడి పనిచేసాం. ఈ సినిమా డెఫినెట్ ఆ రేంజ్ రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నా. అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు రెండు కళ్ళు అదరగొట్టు కళ్ళతోనే బెదరగొట్టు డోలిగీలు ఇరగొట్టు ఏక్ దో తీన్ మార్. ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడకపోయినా పిచ్చి దొబ్బుతుందిరా.